అశోక్, ఏ ఇన్సూరెన్స్ మంచిది? ఇన్సూరెన్స్ అప్పుడు ఏ క్వెషన్ అడగాలి? ఏ పని ఏవి క్లియర్‌గా తెలుసుకోవాలి. గుడ్ అశోక్. సరే ఇక్కడ ఈ మనీ ఐక్యూ కిందకొస్తది ఆ సబ్జెక్టు. మనీ ఐక్యూ కిందకొచ్చినప్పుడు, ఈ మనీ ఐక్యూ లోపల వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ పాలిసీ, ఇన్వెస్ట్‌మెంట్స్ వగైరా అంటే పెట్టుబడులు, బీమా. తెలుగులో చెప్పాలంటే పెట్టుబడులు అంటే ఇన్వెస్ట్‌మెంట్, బీమా అంటే ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్. బీమా, పెట్టుబడులు. నౌఎడేస్ ఈ యొక్క ఇన్సూరెన్స్ ఏజెంట్లు, కారణాల గురించి నేను వాటి జోలికి వెళ్ళట్లేదు. ఇన్సూరెన్స్ ఏజెంట్లు కావచ్చు, లేదా ఇన్వెస్ట్‌మెంట్ ఏజెంట్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈ ఇన్వెస్ట్‌మెంట్ కమ్ ఇన్సూరెన్స్ కింద కొన్ని స్కీముల్ని ప్రమోట్ చేయడము, కొన్ని స్కీముల్ని జనాల్ని జాయిన్ చేయించడము వగైరా వగైరా జరుగుతుంది. ఇది వాళ్ళ యొక్క వృత్తిపరమైనటువంటి విషయం. దాన్ని పక్కన పెడితే ఒక కామన్ పర్సన్‌గా, ఒక సామాన్యుడిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్సూరెన్స్ వేరు, ఇన్వెస్ట్‌మెంట్ వేరు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఇన్సూరెన్స్ కమ్ ఇన్వెస్ట్‌మెంట్ అనే దాన్ని వాళ్ళు ఏదైతే మనీ బ్యాక్ పాలిసీ అని గానీ, లేతే మధ్య మధ్యలో డబ్బులు తీసుకోవచ్చని గానీ, బోనస్ ఇస్తామని గానీ, లేకపోతే దాన్ని మ్యూచువల్ ఫండ్‌లో పెట్టి దాంట్లో రిటర్న్స్ వచ్చినప్పుడు మీకు ఎక్కువ ఇస్తామని గానీ, వగైరా వగైరా ఏవైతే ఇస్తుంటారో వాటి లోపల ఏమవుతుందంటే, ఒకవేళ మీరు గనక రూ. 10,000 ప్రీమియం కడితే, అంటే దాని యొక్క రఫ్‌గా చెప్తున్నా. ఐయామ్ నాట్ టెల్లింగ్ ది నేను చెప్పింది కరెక్ట్ నంబర్ అని మీరు నమ్మొద్దు. కానీ అప్రాక్సిమేట్‌గా మీకు అర్థం చేయటం కోసం చెప్తున్నా. ఒకవేళ రూ. 10,000 గనక మీరు ఆ స్కీమ్‌లో గనక పెడితే, దాంట్లో దాదాపుగా వాళ్ళు 7-8, 8,500, 9,000 దాకా రూపాయల్ని ఇన్వెస్ట్‌మెంట్‌లోకి పెట్టి, ఒక రూ. 1,000 వరకు దాన్ని ఇన్సూరెన్స్‌లో పెడతారు. అంటే ఇన్సూరెన్స్‌లో పెడతారు. ఇన్సూరెన్స్ ఏంటంటే బీమా అంటే మనకేదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ బీమా అనేది మనకి పూర్తి స్థాయి రక్షణ కలిగిస్తుంది. మనకు గానీ, మన కుటుంబ సభ్యులకు గానీ, ఆర్థిక పరిస్థితిని, ఆర్థిక ప్రతిపత్తిని కలిగిస్తుంది. అంటే మనం లేని లోటు తీర్చకుండా కనీసం ఆర్థికంగా లేని లోటు తీరుస్తుంది. సో, ఆ విధంగా ఏంటి ఈ ఇన్సూరెన్స్. అప్పుడు ఏమైపోతుందంటే ఇక్కడ మనం ఇన్సూరెన్స్ అనేది ఆల్రెడీ చాలా తక్కువ అమౌంట్ ప్రీమియం తోటి మనం ఇన్సూరెన్స్ చేయించాం కాబట్టి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అమౌంట్ కూడా చాలా తక్కువొస్తుంది. కానీ ఎప్పుడైతే ఇన్వెస్ట్‌మెంట్ చేసామో, ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు ఇది వాళ్ళ ప్లాన్ ప్రకారం, వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ ఆళ్ళ స్కీములు ఏమున్నాయో, ఆ స్కీముల ప్రకారం, దాని ప్రకారం, దీని ప్రకారం చేయటం వల్ల, ఇలా చేసినటువంటి వాళ్ళకి అది పూర్తి స్థాయి ఇన్వెస్ట్‌మెంట్ కిందకి కూడా కౌంట్ కాదు. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే, ఈ పూర్తి స్థాయి ఇన్వెస్ట్‌మెంట్ కింద కౌంట్ కాకపోవడం వల్ల, దాని లోపల మనం దాన్ని ముందుగా దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ కింద కన్సిడర్ చేసి, మనం దాంట్లో పూర్తి స్థాయి లాభాల్ని ఆశించలేం. అలా అని చెప్పి ఇన్సూరెన్స్ కింద వెళ్ళాడు కాబట్టి, ఇన్సూరెన్స్ కింద కంప్లీట్‌గా భావించి, కంప్లీట్‌గా మనం ఇన్సూరెన్స్‌ని ఆశించలేం. రైట్? సో, నా వరకు నా ఉద్దేశ్యం ఏంటంటే, నా వరకు ఇది నా పర్సనల్ ఒపీనియన్ సుమ. నేను ఇన్సూరెన్స్ ఏజెంట్‌ని కాదు. నాకు ఇన్సూరెన్స్‌లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ గానీ, ఆ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ గానీ నా నుంచి ఎక్స్‌పెక్ట్ చెయ్యొద్దు. నాకు తెలిసినా గానీ అది నా వరకు నేను వాడుకునే స్థాయి నాలెడ్జే ఉంది గానీ, 10 మందికి గైడ్ చేయగలిగే స్థాయి నాలెడ్జ్ ఉందని నేను అనుకోవట్లేదు. అది ఉందని మీరు భావిస్తే థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ నేనైతే ఉందనుకోవట్లేదు. ఎందుకంటే నా యొక్క సలహా ద్వారా మీ జీవితాల్ని మరొక గందరగోళ స్థితిలోకి తోయటం అనేది నాకెప్పుడూ ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నాకు ఏదైనా ఖచ్చితంగా తెలిస్తేనే నేను దాన్ని మాట్లాడతాను. దాంతో సజెస్ట్ చేస్తాను. ఖచ్చితంగా తెలియకపోతే పూర్తి స్థాయి అధికారికత నాకు రాకపోతే దాని పట్ల నేను జనరల్‌గా ఎవరికీ సజెస్ట్ చేయను. సో, కమింగ్ బ్యాక్ టు ద ఇన్సూరెన్స్ ఏంటంటే, దానివల్ల నేను సజెస్ట్ చేసేదేంటంటే, మీరు గనక ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్‌మెంట్ అనే వాటిని రెండిటిని విడగొట్టండి. రెండిటిని క్లబ్ చేయొద్దు. వాళ్ళు క్లబ్ చేయిస్తారు. ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్లు వాళ్ళు రకరకాలుగా మభ్యపెట్టి, రకరకాల కబుర్లు చెప్పి వాళ్ళు క్లబ్ చేయిస్తారు. క్లబ్ చేయించడానికి యొక్క కారణం ఏంటంటే, వాళ్ళకి ఆ అటువంటి స్కీముల్లో వాళ్ళ కమిషన్ అనేది ఎక్కువుంటుంది. వాళ్ళ కమిషన్ అనేది ఎక్కువుంటుంది. ప్లస్ వాళ్ళకి రికరింగ్‌గా కూడా, అంటే వాళ్ళకి మీరు ఇన్సూరెన్స్ రీప్లే అంటే అదేంటిది రెన్యువల్ చేయించిన ప్రతిసారి కూడా వాళ్ళకి దాని పట్ల కొంత కమిషన్ అనేది, వాళ్ళ సంపాదన అనేది కొంచెం ఎక్కువొస్తుంది కాబట్టి వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తారు. అది వాళ్ళ యొక్క విఘ్నత, వాళ్ళ యొక్క జీవన విధానం. దానికి నేనేం కామెంట్ చేయట్లేదు. కానీ ఒక ఇండివిడ్యువల్ కస్టమర్‌గా అయితే నేనేమంటానంటే, ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ చేయించదలుచుకుంటే గనక టర్మ్ ఇన్సూరెన్స్ అని చేయించండి. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ లోపల ఏమైతుందంటే, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీకు ఒకవేళ అదే 10,000 పెట్టి మీరు టర్మ్ ఇన్సూరెన్స్ చేయిస్తే, పూర్తిగా అది ఇన్సూరెన్స్‌కెళ్ళటం వల్ల అది రూ. 1,00,00,000కి ఇన్సూరెన్స్ వాల్యూ వస్తుందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్.
అంటే ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్స్ చేయిస్తే రూ. 10,000 పెడితే మీకు రూ. 1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుందనుకుందాం. కానీ అదే గనక మీరు ఈ స్కామ్‌లలో గనక పెడితే అప్పుడు ఆ రూ. 1,00,00,000 ఇన్సూరెన్స్ మీకు 10,00,000కి, 20,00,000కి వస్తుందనమాట. అంటే 10,000 పెట్టినా సరే మీకు 10,00,000, 20,00,000కే ఇన్సూరెన్స్ వాల్యూ వస్తుంది. కానీ మిగతా డబ్బులకి మీకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది అనేది వాళ్ళ యొక్క క్లెయిమ్. వాళ్ళనేటటువంటి వాళ్ళిచ్చే ప్రామిస్. అది ఎంతవరకు రైట్, ఎంతవరకు రాంగ్ మనం దాంట్లో జోలికి వెళ్ళటం లేదు. సో ఇక్కడ ఏమైతుందంటే మీరు పెట్టిన డబ్బు మొత్తం కూడా ఇన్సూరెన్స్‌కి వెళ్తుంది. కానీ దీంట్లో కూడా ఉండేటటువంటి ఒకే ఒక రిస్క్ ఏంటంటే అది మీకు ఏమైనా ప్రమాదం జరిగితే మాత్రమే వస్తుంది. లేకపోతే గనక మీరు ఇచ్చిన ప్రీమియం అంతా కూడా అది కంపెనీకే వెళ్తుంది. సో ఇది ఎలా ఉంటుంది అంటే దీన్ని ఒకవేళ అది మనం గనక వాడుకోలేకపోతే ఆ రూ. 10,000 చొప్పున 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఇన్సూరెన్స్ చేసి రూ. 2,00,000 ఏదైతే మనం కడుతున్నామో అప్రాక్సిమేట్‌గా ఆ డబ్బులు ఏవైతే కడుతున్నామో అవి గనక మనకు మళ్ళీ తిరిగి రాని సందర్భంలో మనకు క్లెయిమ్ చేసుకోవడానికి వీల్లేని సందర్భం గనక ఏర్పడితే అది లాజికల్‌గా మనం సంతోషించాల్సిన విషయమే గానీ, ఆ డబ్బులు వేస్ట్ అయ్యని ఏడవాల్సిన విషయం కాదు. అంటే అగ్నిమాపక సిలిండర్లుంటాయి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ సిలిండర్స్. ఆ సిలిండర్ నేను తెచ్చి ఇంట్లో పెట్టాను. 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటిదాకా దాన్ని వాడింది లేదు. డబ్బులన్నీ వేస్ట్ అయినాయి. అది వాడకపోతే దానంత సంతోషించాల్సిన విషయం లేదు సోదరా. అంటే నీ ఇంట్లో అగ్ని ప్రమాదం ఏర్పడలేదనమాట. అగ్ని ప్రమాదం జరగలేదంటే నువ్వు దాన్ని సంతోషించాలి. అంతేగాని రూ. 5,000 వేస్ట్ అయినాయని చెప్పి ఏడవకూడదు. అది వాడాల్సొచ్చిందంటే అది ఎన్ని లక్షల కోట్ల నష్టానికి దారి తీసేదో. అది వాడాల్సిన అవసరం రాలేదని సంబరపడాలి మనం. అలాగే మనం టర్మ్ ఇన్సూరెన్స్ చేస్తే ఆ ఇన్సూరెన్స్ అనేది మన జీవిత కాలంలో మన ఆ ఇన్సూరెన్స్‌ని క్లెయిమ్ చేయాల్సిన అవసరం రాలేదు అంటే, రానందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మనం సంతోషంగా ఉండాలి. పండగ చేసుకోవాలి. సో అంతేగాని అయ్యో! నేను కట్టిన డబ్బులన్నీ వేస్ట్ అయినాయి. అంటే వీళ్ళు చెప్పే విషయాలు కూడా అట్లాగే ఉంటాయి. అందులో ఏస్తేనండి మీకు మళ్ళీ రావండి. ఒక్క రూపాయి కూడా రాదండి. పోయినయి అటే పోతాయండి. ఇందులో అయితే మీకు కొంత కాదు కొంత డబ్బులు వస్తాయండి అంటారు. కానీ ఇక్కడ టెక్నికల్‌గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్‌మెంట్ కమ్ ఇన్సూరెన్స్‌కెళ్తారో అప్పుడు ఇన్వెస్ట్‌మెంట్‌కి ఎక్కువ వెళ్తుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ తక్కువ అవుతుంది. అప్పుడు ఆ క్లెయిమ్ వచ్చినా సరే మీరు మీ యొక్క కుటుంబానికి అది ఏ విధంగానూ ఉపయోగపడనంత చిన్న స్థాయిలో వస్తుంది. అది ఒక మేజర్ డిఫరెన్స్. రెండోదేంటంటే మీరు గనక దాంట్ లోపల ఇబ్బంది పడకుండా ఉండాలంటే దానికి లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్‌తో పాటు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇవాళ రోజున కంపల్సరీ చేయాలి. లేకపోతే గనక ఒక 20 సంవత్సరాలుగా మీరు దాచుకున్నటువంటి సొమ్మంతా, 20 సంవత్సరాలుగా మీరు నిలబెట్టుకున్న సొమ్మంతా, దాచుకున్న సొమ్మంతా ఏదైనా కారణం చేత ఒక వారం, 10 రోజుల పాటు మనం హాస్పిటల్‌లోకి వెళ్ళాల్సొస్తే ఇవాళ రోజున కార్పొరేట్ హాస్పిటల్ వాడు మొత్తం ఆస్తి రాయించేసుకుంటాడు. సో, అలాంటి ఆస్తి రాయించేసుకున్న తర్వాత 20 సంవత్సరాలు మనం కష్టపడి సంపాదించిన సొమ్ము 20 రోజుల్లో మనది కాకుండా పోతుంది. అలా కాకుండా ఉండాలంటే కంపల్సరీ అప్‌డేటెడ్‌గా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాలి. ప్రతి కుటుంబ సభ్యుడికి ప్రతి వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయించాలి. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అది చేస్తున్నప్పుడు మీకు సరిపడా మీ యొక్క ఆరోగ్య స్థితిని బట్టి, వయసుని బట్టి మీకు సరిపడినంత హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఈ 2 అంటే ఫస్ట్ నేను టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఈ 2 గనక మీరు కంపల్సరీ చేయించి ఉన్నట్లయితే ఆ తర్వాత మిగతా డబ్బులు మీరు ఎటువంటి స్కీమ్‌లో పెట్టినా, ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్‌లో పెట్టినా, ఎటువంటి చోట పెట్టినా గానీ, మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్మూత్‌గా వెళ్ళగలుగుతారు. లైఫ్ అనేది స్మూత్‌గా వెళ్తుంది. థాంక్ యూ అశోక్. మంచి క్వెషన్ అడిగారు.